లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో కృపా వాగ్దానమైన కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు కలుగును గాక, సమాధానము కలుగును గాక. దేవుని యొక్క క్షేమము మీకు మీ కుటుంబాలకి తోడైండి నడిపించును గాక. దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి కృపా వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ఆమేన్. దేవుడంట మనము గొప్పవారిగా ఉండాలని, మనము క్షేమముగా ఉండాలని, మనలో ఉన్న నీతి సముద్ర తరంగాల వలె పారాలని ఆయన కొన్ని ఆజ్ఞలు, కొంత ఉపదేశం మనకిచ్చాడు. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా ఆజ్ఞలను ఆలకించి దాన్ని అంగీకరిస్తే, నా ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తే, నేను చెప్పే ఉపదేశ ప్రకారంగా నువ్వు నడిస్తే, ఇదిగో నీ క్షేమము నది వలె ప్రవహిస్తుందంట. నీ నీతి సముద్ర తరంగం వలె ప్రవహిస్తుందని దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మనలను హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే ఆనాడు అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆనాడు అబ్రహాము దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాడు. అందుకే అబ్రహామును దేవుడు అన్ని విషయములు ఆశీర్వదించాడు. అతను వెళ్ళిన ప్రతి చోట అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. అంతేకాదు అతని యొక్క జీవితం తర్వాత అతని యొక్క సంతానాన్ని కూడా దేవుడు విస్తరింపచేసి అనేక బహుతరములకు ఆశీర్వాదకరంగా దేవుడు అబ్రహాము సంతానం యొక్క ఇస్సాకు సంతానమైన యాకోబు సంతానమైన ఇశ్రాయేలు ప్రజలను నేటి వరకు కూడా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో క్షేమము కావాలంటే, నీ సంతానమునకు క్షేమము కలగాలంటే, నీ బిడ్డలను దేవుడు నీతిమంతులుగా ఆశీర్వదించాలంటే, ఇదిగో దేవుని ఆజ్ఞలు అంగీకరించాలి. ఆయన ఉపదేశం అంగీకరించి దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ ప్రకారం నడవగలిగితే దేవుడు నిన్ను బట్టి నీ బిడ్డలను కూడా దేవుడు క్షేమస్థితిలోనికి నడిపిస్తాడు, ఆశీర్వాద పదంలోనికి నడిపిస్తాడు, ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనకుండా దేవుని ఆజ్ఞను నిర్లక్ష్య పెడుతూ, దేవా నా క్షేమము కలగచేయి, నా బిడ్డలను ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదించడు. నీ యొక్క బిడ్డలు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి నడవాలి. ప్రతి ఆదివారం నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి. వారమునకు 2 మార్లు దేవుని సన్నిధిలో ఉపవసించి నీ ఇంటిలో ఉన్న ప్రతి సమస్య కొరకు ప్రార్థించే, దేవుడిస్తున్నటువంటి ప్రతి ఆజ్ఞను నువ్వు పాటించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క క్షేమము నది వలె ప్రవహిస్తుందంట. నీ నీతి సముద్ర తరంగం వలె ప్రవహిస్తుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకి కలగాలంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ, అబ్రహాము నడిచిన రీతిగా నీవు నడిస్తే అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను బట్టి నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. వారి చేతి ఫలమును దీవిస్తాడు, వారి ఉద్యోగ ఫలమును ఆశీర్వదిస్తాడు, వారి యొక్క కష్టాన్ని దేవుడు ఫలింపచేస్తాడు. అటువంటి కృప, అటువంటి సహాయం కావాలంటే ఉదయకాలము దేవుని యొక్క వాక్యం వినటమే కాదు, ప్రతి ఆదివారం దైవజనుల నోటంట వస్తున్నటువంటి ఉపదేశాన్ని, ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించండి. క్రమము తప్పకుండా దేవుని సందులో నడుస్తూ, దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో క్రమం తప్పకుండా పాటిస్తూ, ఆనాడు అబ్రహాము దేవుడు సందులో ఏ విధంగా నిందారహితుడిగా జీవించాడో మీరు కూడా ఆ విధంగా నడవగలిగితే మీ యొక్క క్షేమము నది వలె ప్రవహిస్తుంది, మీ యొక్క నీతి సముద్ర తరంగం వలె ప్రవహిస్తుంది. అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నీ ఆజ్ఞలు నైనా గైకొనలు ఎంతో కోరుచున్నావు ప్రభా. నీ ప్రజలు క్షేమముగా ఉండాలని, వారి సంతానము క్షేమముగా ఉండాలని ప్రభా అయ్యా నువ్వు ఆశిస్తున్నావు తండ్రి. ఇదిగో ఈ వాగ్దానం వింటున్న వారి యొక్క అయ్యా నాయన ఆత్మీయ స్థితిని మీరు బలపరచండి ప్రభా. నీ ఆజ్ఞల ప్రకారంగా అయ్యా నడుచుకున్నట్లుగా వారిలో ఒక తీర్మానం కలగచేయండి ప్రభా. అంతేకాదు ఈ దినం ఎవరు నాయన వారి బిడ్డల కొరకు వారి నాయన బిడ్డల యొక్క ఉద్యోగ ఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు, మీరు వారిని దర్శించండి. తప్పనిసరిగా వారికి చక్కటి ఉద్యోగాలు దయచే ప్రభా. ఎవరైతే బిడ్డల వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి మంచి వివాహాలు సిద్ధపరచండి.
ఎవరైతే గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి గర్భఫలాలు మీరు అనుగ్రహించండి అయ్యా. ఈ దినం పుట్టుక దినం నాయన, వివాహ దినం జ్ఞాపకం చేసుకున్న బిడ్డలుంటే వారిని బహుగా దీవించండి. అబ్రహాము సంతానం వలె వారి సంతానాన్ని మీరు బహుగా ఆశీర్వదించి క్షేమముగాను అయా ఆశీర్వాదకరంగాను బిడ్డలు మీరే దీవించి ఆశీర్వదించండి. శరీరం బలహీనతతో ఎవరైతే వేధించబడుతున్నారో యేసయ్యా నీ నామములో వారికి విడుదల దయచేసి నీ గాయపడిన వేసి ముట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థించి నీ బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను.